థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆహ్, ఆహ్, వాయిస్ వినబడుతుంది కదండీ అందరికిని. నా స్క్రీన్ కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. పార్ట్నర్‌షిప్ ఇండియాతో కలిసి నేను కూడా పార్ట్నర్‌షిప్ చేయడం, కృష్ణ అన్న, లోయిస్ అక్క వాళ్ళు మాకు చాలా చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు పరిచయం. మా మెంటార్స్ మమ్మల్ని ప్రభువులో నడిపించినటువంటి అంటే ఎదగడానికి ఆత్మీయ ఎదుగుదలకు అన్నవాళ్ళు చాలా సీనియర్స్. అన్న వాళ్ళతో కలిసి ఈ యొక్క పరిచర్యలో పాల్గొనడం నాకు, మా వైఫ్ సుజాత మాకందరికి కూడా ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేము భావిస్తున్నాం. అయితే ఈరోజు మనకి ఈ లెంట్ సీజన్‌లో మనం ప్రారంభం అయింది. ఆల్రెడీ ఉన్నాం. కాబట్టి మనం అనుకున్న టాపిక్ ప్రకారంగా ఈ లెంట్ అనేటువంటిది ఏంటి? అది ఎంతవరకు నేటి దినాల్లో మన క్రైస్తవ్యంలో దాని రిలవెన్స్ దాని యొక్క ఇది ఆహ్, రిలవెన్స్ ఎంతవరకు ఉంటది? ఏంటి? అనేటువంటి విషయాల్ని మనం ఆహ్, ఆలోచన చేస్తున్నాం. ఆ భాగంలో కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. ఎక్కువగా ఈ రోజు ఇన్ఫర్మేటివ్‌గా, ట్రెడిషనల్‌గా ఇది ఎలాగొచ్చింది? హిస్టారికల్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ విషయాలు ఎక్కువగా మనం ఆలోచన చేస్తూ ఆత్మీయంగా గూడా దీన్ని మనం ఎలాగ అప్లై చేసుకోగలం? ఎలాగ నేటి దినానికి అన్వయించుకోగలము అనేటువంటివి మనం చూద్దాం. లెంట్ గురించినటువంటి కొన్ని విషయాల్ని క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ లెంట్ భస్మ బుధవారంతో మనకి ప్రారంభమవుతుంది. మనకు తెలుసు. బైబిల్ నేపథ్యంలో చూస్తే లెంట్ అనేసరికి కొంచెం పాత నిబంధనలో గూడా పశ్చాత్తాపపడడం, దుఃఖం వ్యక్తం చేయడం, యోబేలు గ్రంథాల్లో గూడా, యోబు గ్రంథంలో గూడా మన హృదయాలను చింపుకోవడం అనేటువంటిది, ఇలాంటి విషయాలు యోబులో గూడా చాలా బూడిదలో కూర్చోవడం, ఆహ్, దుఃఖించడం, గోనెపట్ట కట్టుకోవడం ఇలాంటి విషయాలు మనకు చాలా కనిపిస్తాయి. అలా కొత్త నిబంధనలో గూడా మారు మనస్సు, మన యొక్క మార్పు గురించి, క్షమాపణ గురించి, దేవుని దగ్గర నుంచి మనం దయను, జాలిని పొందుకోవడానికి పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అనేటువంటిది ఒకటే మార్గం అనేటువంటిది మనకి తెలుసు. ఆ విషయాల్ని మనం ఇక్కడ కొంత క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లెంట్ సీజన్ అనేసరికి చాలా చర్చెస్‌లో మెయిన్ కాథలిక్, లూథరన్, సీఎస్ఐ ఇలాంటి కొన్ని ఆర్థోడాక్స్ చర్చెస్‌లో 40 రోజులు శ్రమల కాలం, మండల కాలం అని అంటారనమాట. మండలం అంటే 40 రోజులని మనకి అర్థం. ఈ భస్మ బుధవారంతో ఈ మండల కాలం, ఈ లెంట్ సీజన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ భస్మ బుధవారం తర్వాత మనకి మట్టల ఆదివారం వస్తది. 40 రోజులు అలాగా గడిచిన తర్వాత, మట్టల ఆదివారం నుంచి ప్యాషన్ వీక్ అని, శ్రమల వారం అని స్టార్ట్ అవుతది. తర్వాత మధ్యలో గురువారం వస్తది. మాండీ థర్స్‌డే అంటారు. ఆ మాండీ థర్స్‌డే రోజున లాస్ట్ సప్పర్ యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి ఆహ్, చి చిట్ట చివరిసారిగా పస్కాను భుజించడం. దాని తర్వాత మంచి శుక్రవారం వస్తది. మంచి శుక్రవారం తర్వాత ఈస్టర్. ఇవన్నీ నేను ఇంకెక్కువ డీటెయిల్స్ ఇందులో పెట్టలేదు. ఇది మండల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఈ మండల కాలం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం ఇది ఎవ్రీ ఇయర్ కూడా మారిపోతూ ఉంటది. ఎలా మారుతుంది? ఎందుకు మారుతుంది? దానికి సంబంధించిన కాలిక్యులేషన్ కూడా టైం ఉంటే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 18న ఈ యొక్క యాష్ వెన్స్‌డే, భస్మ బుధవారం, బూడిద బుధవారం ఇలాగ రకరకాల పేర్లతో ఈ యాష్ వెన్స్‌డేని మనం స్టార్ట్ చేస్తాం. అది ఏప్రిల్ 4 శనివారంతో ముగుస్తది. ఈ ఫిబ్రవరి 18 నుంచి ఏప్రిల్ 4 వరకు మధ్యలో 6 ఆదివారాలు మినహాయించి తీసేస్తే 40 డేస్ లెంట్ దినాల్ని అనేక సంఘాలు ఆచరించడం, ప్రతిరోజు ప్రార్థనలు పెట్టుకోవడం, సిలువను గురించిన ధ్యానాలు చేయడం, ఇవన్నీ గూడా చేయడం జరుగుతుంది. ఈ 40 రోజులు ఈ ఆచరణ ఇదొక ఆచారం ఇవన్నీ గూడా మనం చూస్తాం. అసలు చెయ్యొచ్చా? చేయకూడదా?
కొంతమంది ఇదేదో ఒక ట్రెడిషన్ లాగా, ఒక ఆచారం లాగా వచ్చింది, దీన్ని మనం ఎవాంజలికల్స్గా మనం అలాగా దీన్ని ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా క్రిస్మస్ లాగా అది 25 డిసెంబర్ 25 ఫిక్స్డ్గా ఉండదు. ఈ ఈస్టరు, ఈ భస్మ బుధవారం, గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అయితే దీన్ని రిలవెన్స్ గురించి కానీ మనం ఆలోచన చేస్తుంటే ఈ మోడర్న్ క్రిస్టియానిటీలో లెంట్ రిమైన్స్ సెంట్రల్ ఇన్ క్యాథలిక్, ఆర్థడాక్స్ అండ్ మెనీ ప్రొటెస్టెంట్ ట్రెడిషన్స్ ఫర్ స్పిరిచువల్ ప్రిపరేషన్ త్రూ ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ ఆల్మ్స్ గివింగ్. ఈ లెంట్ దినాల్లోనే ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ క్యాథలిక్స్, లూథరన్స్, ఆర్థడాక్స్ చర్చెస్, మరి ప్రొటెస్టెంట్స్, వీళ్ళందరూ కూడా చాలా కాలం వరకు బాప్టిస్టులు చేసేవాళ్ళు కాదు. నేను అది చిన్నప్పటి నుంచి బాప్టిస్టే. తర్వాత తర్వాత అంద అంతటా క్రైస్తవ్యంలో ఈ లెంట్ డేస్ని ఫాలో అవ్వడం జరుగుతుందని చెప్పి ఆ, చాలా చర్చెస్, కొన్ని కొన్ని ఫెలోషిప్స్, ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ లాంటి వాళ్ళు కూడా ఈ 40 రోజుల ఆచారాన్ని, వాళ్ళు ఆచారం అంటే దాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఇవాంజలికల్స్గా ఇది కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఆ విశ్వాసులు ఇంకా లోతుగా వెళ్ళడానికి, బలపడడానికి, ఆ, ఒక ఉపేక్షించుకోవడానికి, ఆ యొక్క సిలువను ఎత్తుకొని సిలువను మనలో మనం ఉపేక్షించుకోవడం, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఆలోచిస్తూ ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళడానికి, విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఈ ప్రాక్టీసెస్ని వాళ్ళు కొంత అడాప్ట్ చేసుకున్నట్లుగా కూడా మనం చూస్తాం అన్నమాట. అంటే కొన్ని మానేయడానికి డిజిటల్ డీటాక్సెస్ అని, అంటే కొన్ని కొన్ని చెడు, కొన్ని కొన్ని ఆ, అనవసరమైన అలవాట్లు, చెడు అలవాట్లు, కొన్ని మానుకోలేని వాటిని చేయడం, అవుట్ ఇది కొండ అవుట్ అలాంటి రకాలుగా దీన్ని ఈ ప్రస్తుతం రాత్రి కాంటెంపరీ లైఫ్లో వాటిని మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రీతిగా నేటి దినాల్లో మనం క్రైస్తవులంగా, ఈవెన్ ఇవాంజలికల్స్గా కూడా మనం వీటిని చేయడం ఆ, మనకి ఇది చెయ్యాలని కంపల్సరీగా మనకి ఎక్కడ లేదు, కానీ ఈ ప్రాక్టీస్ని చాలా సంఘాలు ఆ, ఆచరించడం వలన ఆత్మీయమైనటువంటి పునరుజ్జీవానికి ఈ 40 రోజుల్ని మనం వాడుకోవడం జరుగుతుందన్నమాట. బైబిల్ గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనం స్వచ్ఛందంగా ఉపవాసం ఉండడం, ప్రార్థనలు చేయడం, ఉపేక్షించుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్తారు. ఈవెన్ ఉపవాస ప్రార్థన గురించి కూడా కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా విషయాలు అక్కడ దేవుడు చెప్తాడు. ఈ మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరికి కూడా తెలియకుండా మీరు చాలా మిమ్మల్ని మీరు స్నానం చేసుకొని తలంటుకొని ఉపవాసం చేయండి, పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా చేయక్కర్లేదు అనేటువంటి విషయాలు చెప్తాడు. ఈవెన్ యేసుప్రభు వారు కూడా ఈ 40 రోజులు ఆయన బాప్తిస్మం పొందిన తరువాత అరణ్యంలోనికి కొనుపోబడి 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అపవాది చేత శోధించబడిన అనేటువంటిది ఉంటుంది. తర్వాత 40 రోజులు అనేటువంటి సబ్జెక్టు బైబిల్లో బిగినింగ్ నుంచి మనకి ఉంటుంది. ఈవెన్ నోవాహు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది ఆ 40 రోజులు ఇన్సిడెంట్స్ని చాలా గుర్తు తెచ్చుకుంటారు. 40 రాత్రులు పగళ్ళు వర్షం పడిన తర్వాత మోషే 40 రోజులు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో గడపడం, ఈ 40 డేస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ దీనిగా జనరల్గా ఈ భక్తులు, పాత మన పితరులు దాన్ని తీసుకురావడం, ముఖ్యంగా ఈ లెంట్, శిలువ ధ్యానాలు అనేసరికి మాత్రం యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండడం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ 40 డేస్ సీజన్ని ఆచరించడం అనేటువంటిది ప్రారంభించారు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం క్రీస్తులో స్వాతంత్ర్యంలో, మనం గలతీ పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి స్వాతంత్ర్యం, మనం దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మరలా పాపపు దాస్యమో, ధర్మశాస్త్రమైన దాస్యం కిందకి వెళ్ళిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ లెంట్ అనేటువంటిది ఏదో ఒక ట్రెడిషన్ లాగా, ఒక శాస్త్రం లాగా దాన్ని కిందకి వెళ్ళిపోయి దాన్ని ఆచరించడం, ఆచరించకపోవడం, అది ఆచరించకపోతే పాపము, తప్పు అని కొన్ని కొన్ని సంఘాల వాళ్ళు దాన్ని మరీ రిజిడ్గా, చాలా స్ట్రిక్ట్గా ఈ 40 రోజుల్ని చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది.
కానీ మన ఎవాంజలికల్ చర్చెస్లో మన ఎవాంజలికల్ నాయకులు కూడా దాన్ని వాలంటీర్గానే దీన్ని చేయాలనేటువంటిది ఒక ఫ్రీడమ్, స్వచ్ఛందంగా దాన్ని చేసేటువంటి ఒక ప్రాక్టీస్ని మన వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టారు. దానివల్ల నష్టం అయితే ఏమీ ఉండదు, కానీ మనకి ఆత్మీయంగా ఇంకా లోతుగా వెళ్ళడానికి పశ్చాత్తాపంలో మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఆ పునరుత్థాన దినం కోసం మనల్ని మనం ఆయత్తపరుచుకుంటూ సిద్ధపరచుకుంటూ మనం ఆ యొక్క దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రమశిక్షణ లేకపోతే ఆ యొక్క శిష్యత్వము ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి దీన్ని మనం ఈ 40 రోజుల సీజన్ని మనం వాడుకోవడం అనేటువంటిది ఆత్మీయంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమ్, చాలామంది ఆ, వాక్యాన్ని బాగా చదవడం, ఎక్కువ దానికి ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత సంఘాల్లో అయితే ఆ, ఈ గొడవలు విభజనలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ టైమ్స్లో ఈ 40 రోజుల్లోనైనా సరే వాళ్ళు కలిసి ఐకమత్యంతో ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఈ లెంట్ గురించినటువంటి చరిత్ర అసలు ఏంటి, ఎందుకు ఎలాగొచ్చింది అనేటువంటిది కానీ చూస్తే ఆ ప్రాచీన మూలాల్లోకి, చరిత్రలోకి వెళ్తే ఇది యాక్చువల్గా బ్యాబిలోనియన్ గాడెసెస్ వాళ్ళు ఈ 40 రోజులు ఉపవాసం వాళ్ళు చేసేవారు అనేటువంటిది బైబిల్ పండితుల యొక్క పరిశోధనలో తెలిసినటువంటి విషయాలు ఇవి. మరి మనకి గూగుల్లో కూడా మరి బిబ్లికల్ హిస్టరీలోకి వెళ్తే కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. దాన్ని తర్వాత తర్వాత క్రైస్తవంలో ఈ క్రైస్తవ ఆరాధకులు దాన్ని తీసుకొని దాన్ని కొంచెం ఫాలో అవడం, దాన్ని మన క్రైస్తత్వంలోకి దాన్ని ఇమర్చడం, ఇలాంటివన్నీ కూడా జరగడం మనం చూస్తామన్నమాట. కానీ బబులోనీయులు క్రీస్తు పూర్వం వాళ్ళు, కానీ తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్లోకి వలస వచ్చేసి జర్మన్స్, ఆంగ్లో సాక్సన్ పీపుల్ ఈ లెంట్ అనే పదాన్ని తీసుకొచ్చి 40 రోజులు అనే దాన్ని వాడినట్టుగా మనం చూస్తాం అన్నమాట. లెంట్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం, దాన్ని జర్మన్లో లెన్స్ అని అనడం, తర్వాత డచ్ భాషలో లెంటే అని అనడం, ఆంగ్లో సాక్సన్లో లెంటెన్ అని, ఇలాంటి రకరకాల పదాలు వచ్చాయి. ఇప్పటికీ కూడా మన క్రిస్టియన్ చాలా ఆర్థడాక్స్ చర్చెస్లో లెంటెన్ సీజన్ అని అంటారు అనమాట. మీరు వినుంటారు, కొంతమంది సీనియర్స్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు లెంటెన్ సీజన్ అని, లెంటెన్ అనే పదాన్ని లెంట్కి వాడుతూ ఉంటారు. ఆ రీతిగా ఈ పదం, ఈ యొక్క ట్రెడిషన్ అనేటువంటిది మన యొక్క క్రైస్తవ్యంలోకి ఆ, చొరబడిందనో వచ్చిందనో మనం చెప్పుకోవచ్చు. తర్వాత లెంట్ అనగానే దాని ఇంగ్లీష్లో దాని మీనింగ్ ఏంటంటే స్ప్రింగ్ సీజన్ అన్నమాట, వసంతకాలం. ఆ, కొమ్మలు చిగుర్చేటువంటి కాలం. మనకి ఋతువులు ఉన్నాయి కదా, వసంత ఋతువు. మనకి ఉన్న ఋతువుల్లో ఈ లెంట్ అనేటువంటిది వసంత ఋతువు, వసంతకాలం అనేటువంటి అర్థాన్ని మనకి తీసుకొస్తుంది. ఈ ఋతువులు అన్నిటిలో కూడా ఎక్కువ లాంగ్ సీజను ఈ లెంటెన్ సీజన్ అన్నమాట. వసంతకాలం దీర్ఘకాల ఋతువు అది. మిగిలిన ఋతువులతో పోల్చుకుంటే ఈ ఋతువు ఎక్కువ టైం ఉంటుంది. ఆ, ఆ, అది అది మనకు అందరికి తెలుసు. చిన్నప్పుడు మనం స్టడీస్లో కూడా ఈ ఋతువులు, వసంత ఋతువు గురించి మనం చదువుకుంటాం, చాలా ఋతువుల గురించి. ఈ రోమన్ గవర్నమెంట్ టైంలో కూడా ఇది ప్రారంభించబడినట్లుగా క్రీస్తు శకం 313లో ఈ కాన్స్టాంటైన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి క్రీస్తుని నమ్ముకోవడం, క్రీస్తుని ఆరాధించడం ప్రారంభించినప్పుడు ఈ లెంట్ అనేటువంటి ఆచారాన్ని ఈ క్యాథలిక్స్, తర్వాత అందులోంచి మార్టిన్ లూథర్ టైంలో ప్రొటెస్టెంట్స్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్లోకి కూడా ఈ లెంట్ అనేటువంటిది ఆచరించడం, లేకపోతే ఈ లెంట్ అనేటువంటిది వచ్చినట్లుగా మనకి చెప్తారు. 313 దానికంటే ఈ నైసియన్ క్రీడ్, నికేయా విశ్వాస ప్రమాణము అనేటువంటిది మనకి క్రైస్తవ్యంలో చాలామంది తెలుసు. లూథరన్స్ ఎక్కువగా విశ్వాస ప్రమాణాన్ని వాళ్ళ చర్చిలో కంటతా పెట్టి రోజు చెప్తారు. ఆ నికియా సమావేశం ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ఈ క్రైస్తవ పండితులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ విశ్వాస ప్రమాణాన్ని వాళ్ళు ప్రతిపాదించినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అది మన విశ్వాసానికి
బేసిస్ లాంటిది మన డాక్ట్రిన్స్కి, విశ్వాస ప్రమాణం. అదే టైంలోనే ఈ ఈస్టరు, ఈ 40 డేస్ ఇవన్నీ కూడా పలానా రోజు నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఆ ఈస్టర్ని డేట్ని ఎలా ఫిక్స్ చేస్తారు ఏంటి అనేటువంటివి ఈ 300 ఏడీలోనే నికేయ ప్రమాణం, నికేయ సమావేశంలోనే ఇది జరిగినట్లుగా కూడా చెప్తారు. కాబట్టి ఈ రీతిగా ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. కానీ మనం ఇవాంజలికల్స్గా చాలా కాలం దాన్ని, అది ఆచారం, దాన్ని చేయక్కర్లేదు, చేయడం వల్ల అదొక రిచువల్ లాగా అయిపోతుంది. ఇలాగ రకరకాల అనుమానాలు కొన్ని పెట్టుకొని దాన్ని సరిగ్గా పాటించేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో కూడా కొన్ని ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ ఒకవేళ తప్పించి ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో ఈ యొక్క 40 రోజులని నా ఉపవాసాలను ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18న భస్మ బుధవారం పడింది. మనకి ఏప్రిల్ 5న ఈస్టర్ మనకి వచ్చింది. మధ్యలో ఉండే 6 ఆదివారాలని తీసేస్తే 40 రోజులు ఉపవాసం, 40 రోజులు లెంట్ మండల కాలం అనేటువంటిది వాళ్ళు చేస్తారు. కొన్ని శాఖల్లో 46 రోజులు కూడా ప్రార్థనలు పెట్టుకుంటారు. కొంతమంది ఆదివారాలు వదిలేసి 40 రోజులే కరెక్ట్గా 40 డేస్ స్ట్రిక్ట్గా వాళ్ళు దాన్ని చేస్తారు. అది ఈ లెంట్ గురించినటువంటి విషయాలు. ఇదేంటంటే ఇదొక ఆచారం మాత్రమే. ఇది బైబిల్లో ఏం చెప్పదు లెంట్ గురించి. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బైబిల్లో ఎక్కడ ఒక రిఫరెన్స్లు కానీ, ఆది సంఘంలో ఈ లెంట్ 40 దినాల్ని పాటించడం కానీ, ఇలాంటివన్నిటి గురించి కూడా కొత్త నిబంధనలో కూడా ఎక్కడ మనకి అపోస్తల కార్యాలు కానీ, పౌలు రాసిన పత్రికల్లో కానీ మనకి దీని గురించి ఈ ట్రెడిషన్ గురించి, ఆచారం గురించి లేదు. కానీ క్రైస్తవులు మాత్రం ఇందాక నేను చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి అపవాది చేసి శోధించబడడం, దాన్ని ఒక గుర్తుగా పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని దాన్ని వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఈ 40 రోజులు మాత్రమే కాదు, మనం 365 డేస్ కూడా క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పట్ల చూపించిన ప్రేమని, ఆయన మన కోసం సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని మనం ఖచ్చితంగా ఈ 365 డేస్ 24/7 అనుక్షణము కూడా ఆయన ప్రేమని, ఆయన సిలువను, ఆయన పునరుత్థానాన్ని మనం ధ్యానించుకోవాలి. అయితే మనకి ఏంటంటే ఈ ట్రెడిషన్ వచ్చినప్పుడు, ట్రెడిషన్లో సపోజ్ ఇందాక సిస్టర్ ఎవరో సిలువే నా శరణాయనరా పాట పాడారు. ఆ పాట ఈ సీజన్లోనే పాడతాం మనం, మిగిలిన టైంలో పాడం. ఇంకా క్రిస్మస్ టైంలో అసలు ఈ పాట అసలు పాడం మనం. అంటే అదొక ఆచారం లాగా అయిపోయిందన్నమాట. క్రిస్మస్ టైం వచ్చేసరికి ఏదో చింత లేదుకి యేసు పుట్టని పాడతాం. అప్పుడు సిలువైన శరణాయనరా పాడం. ఇప్పుడేమో మనం క్రిస్మస్ పాటలు పాడం. అలాగా ఒక ఒక ట్రెడిషన్, ఒక ఆచారం లాగా అయిపోయింది. కానీ దీని నుంచి మనం బయటపడి ప్రతిరోజు కూడా మంచి రోజే, ప్రతిరోజు మనం క్రీస్తు సిలువను ధ్యానించడం మంచిదే. మనం ప్రభు బలను ఆచరిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా యొక్క రక్తాన్ని, నా యొక్క శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని కూడా ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ 365 డేస్ కూడా దీన్ని మనం ఆచరించడం, ఫాలో అవ్వడం అనేటువంటిది చాలా మంచిది అది. తర్వాత మనం చూస్తే ఈ 40 డేస్కే మనం పరిమితం చేసుకోవడం ఎందుకనంటే ఒక ఆచారంలాగా వచ్చింది. ఆ టైంలో మనం ఇంకా దేవునికి క్లోజ్గా అవ్వడానికి ఇది ఒక మంచి ఒక పద్ధతి మాట. ఈస్టర్ టైంకి మన హృదయాలను మనం సిద్ధం చేసుకోవడం అనేటువంటిది. లూకా 9:23లో మనకి అందరికి తెలుసు, ఎవడైనాను నన్ను వెంబడింపకూడని యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనేటువంటిది మనకు అక్కడ చూస్తామట. కాబట్టి ఇది మన సిలువను మనమే ఎత్తుకొని ఆ యొక్క ఈస్టర్ కోసం మనల్ని మనం ఉపేక్షించుకుంటూ సిద్ధపాటుని కలిగి ఉండడం అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యాత్రను మనం కొనసాగించినప్పుడు ఈ 40 రోజుల్లో మనం ఇంకా దేవునికి సన్నిహితంగా అవ్వడానికి, ఇంకా లోతైన అనుభవంలోకి రావడానికి, ఆ సిలువను గురించినటువంటి విషయాలను ధ్యానించడానికి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది హృదయం మళ్ళీ తిరిగి మేలుకొల్పుకోవడం, తిరిగి చల్లారిపోయినటువంటి మన
జీవితాలని తిరిగి మనం తిరిగి పునరుజ్జీవం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా దీన్ని ఆచారంగా కాకుండా మనం ఆచ ఒక ఆత్మీయ యాత్రలాగా దీన్ని చేయడం చాలా మంచిది. తర్వాత చూస్తే ఇది ఈస్టర్కి ముందు 40 రోజులతో స్టార్ట్ అవుతుంది. మనకి టైము పర్లేదు. అంటే ఎలాగ దీన్ని మనం కాలిక్యులేట్ చేస్తాం, ఎలాగ దీన్ని మనం చూస్తాం. ఈస్టర్ రోజు నుంచి వెనక్కి మనం 40 రోజులు ఆదివారాలు వదిలేసి 40 రోజులు వెనక్కి వెళ్ళి ఈ భస్మ బుధవారం అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. ఇది కూడా ఎలాగ చేస్తారు అనేటువంటిది కానీ మనం చూస్తే జస్ట్ ఒక 1 మినిట్ నేను దాన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇందులో దాన్ని చేయలేదు, ఈ స్లైడ్స్లో ఇంక్లూడ్ చేయలేదు, కానీ అది మనకి చాలామందికి ఉపయోగకరంగా ఉండొచ్చు అనేటువంటి విషయంలో అది ఒక్క 5 నిమిషాలు దాని గురించి నేను చూపిస్తాను. జస్ట్ అలా మీరు చూడండి. ఒక్క నిమిషం. ఈస్టర్ తేదీని ఎలాగ మనం చూస్తాము ఎలాగనేటువంటిది ఒక 5 మినిట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం కూడా మంచిదే. మనం క్రైస్తవులంగా ఎవరైనా కూడా మనల్ని అడిగినప్పుడు ఇదేంటంటే మార్చి 21 అనేటువంటిది ఒక బేస్ డేట్గా దీన్ని తీసుకుంటారు అనమాట. మార్చి 21. ఎందుకంటే మార్చి 21 దీన్ని యూని ఈక్వినాక్స్ అని అంటారు, స్ప్రింగ్ ఈక్వినాక్స్. చిన్నప్పుడు మనం సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు వీటి గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఈ ఈ ఈ యొక్క విషయాలు మనం చదువుకుంటాం. వసంత సమదినం అని అంటే జూన్ జూలై ఆ టైంలో లాంగెస్ట్ డే వస్తుంది, తర్వాత షార్టెస్ట్ డే వింటర్లో వస్తుంది. అలాగా ఒక రోజు పర్టికులర్గా వచ్చినప్పుడు కరెక్ట్గా 12 అవర్స్ పగలు, 12 అవర్స్ రాత్రి వచ్చేటువంటి రోజు మనకి ఉంటుంది. మన యొక్క ఖగోళ శాస్త్రం ఈ సోషల్ అని చదువుతున్నప్పుడు ఆ వసంత సమదినము స్ప్రింగ్ ఈక్వినాక్స్ అనేటువంటి అనమాట. సాధారణంగా మార్చి 21 ఎక్కువ సార్లు వస్తుంది. అది మార్చి 20 కూడా కొంతమంది అనుకుంటారు, కానీ నేను ఇందాక నేను చెప్పినట్టుగా నికియా సభలో వాళ్ళు మార్చి 21 వాళ్ళు దాన్ని ఫిక్స్డ్ డేట్గా పెట్టుకొని ఆ 21 నుంచి వాళ్ళు ఈ యొక్క భస్మ బుధవారం ఈస్టర్ డేట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీరు స్లోగా వింటే మీకు అర్థమవుతుంది. అంటే ఈ ఈక్వినాక్స్, ఈ సమదినం, వసంత సమదినం అనేటువంటిది మార్చి 21 వస్తుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అది స్టాండర్డ్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పౌర్ణమి రోజు అది మనం ఈజీగా మనకు తెలిసిపోద్ది. మార్చి 21 తర్వాత వచ్చేటువంటి మొట్టమొదట వచ్చినటువంటి పౌర్ణమి రోజుని తీసుకొని ఆ తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గా మన ఫిక్స్ చేస్తాం. మీకు అర్థమై ఉండొచ్చు కొంచెం. ఎందుకంటే మార్చి 21 ఆధారంగా తీసుకొని ఈ యొక్క ఈస్టర్ డేట్ని నిర్ణయించడం జరుగుతుంది. అదేంటంటే ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటిది యూదుల పస్కా పండుగ కూడా అలాగా ఈ డేట్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. తర్వాత సంఘ చరిత్రలో నికియా సభలో కూడా వాళ్ళు ఫైనల్గా ఈ డేట్ని మార్చి 21 వాళ్ళు ఫిక్స్డ్ డేట్గా చేశారన్నమాట. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి యొక్క కాలాలు, దినాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. సమదినం అంటే రోజు, పగలు, రాత్రి రెండు సమానంగా ఉండేటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా అది మార్చి 20, 21 ఆ 2 రోజుల్లో వస్తుంది. కానీ మార్చి 21ని మన సంఘం ఈజీగా ఉండడం కోసమని దాన్ని నిర్ణయించారు. ఇది ఖచ్చితంగా ఖగోళ తేదీ కాదు, కానీ సంఘం 21 అని పెట్టుకొని సంఘం దీన్ని ఫిక్స్ చేసుకున్నటువంటి విషయం అది. ఇక్కడ యేసుప్రభు వారు సిలువ వేయబడినటువంటి రోజు, పస్కా సమయం, ఈ పస్కా పండుగతో ఈస్టర్ ఈ యొక్క
డేట్ని ఫిక్స్ చేయడం ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. హిబ్రూ క్యాలెండర్లో నిస్సాన్ అనేటువంటి నెల వాళ్ళకి మొట్టమొదటి నెల పౌర్ణమి టైం వస్తుంది, వసంతకాలం స్ప్రింగ్ టైంలో. ఈ లెంట్ అనేటువంటిది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఈ పస్కా కాలాన్ని విడిచిపెట్టేసుకోకుండా యూదుల క్యాలెండర్ మీద కూడా పూర్తిగా ఆధారపడకుండా క్రైస్తవులు దీన్ని ఈ మార్చి 21 తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని వాళ్ళు ఈ యొక్క ఫిక్స్డ్గా సంఘం నిర్ణయించడం జరిగింది. 325 ఏడీలో ఇవి జరుగుతుందన్నమాట. ఉదాహరణకి అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ది కూడా కొంత క్యాలిక్యులేట్ చేశాను. ఆ తేదీ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ ఫుల్ మూన్ మొట్టమొదటి పౌర్ణమి, ఆ తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ కింద వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఈ సంవత్సరం మార్చి 21 ఇంకా రాలేదు, కానీ మార్చి 21ని చూస్తే మార్చి 21 తర్వాత పౌర్ణమి రోజు ఏప్రిల్ 1వ తారీఖు పడింది. ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత వచ్చే ఆదివారం ఏప్రిల్ 5. మీకు క్యాలెండర్స్ ఉంటే కూడా దగ్గరుండి చూడొచ్చు మీ మొబైల్స్లో. కానీ మార్చి 21ని ఫిక్స్డ్గా మన వాళ్ళు పెట్టుకొని ఏప్రిల్ 1 పౌర్ణమి పడింది. ఆ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్ కింద మన క్రైస్తవ్యంలో దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఏప్రిల్ 5 నుంచి వెనక్కి 46 రోజులు లెక్క పెట్టుకుంటూ వెళ్తే బుధవారం వస్తుంది ఖచ్చితంగా. ఆ బుధవారాన్ని భస్మ బుధవారం అని చెప్పి అప్పటి నుంచి ఈ లెంటన్ సీజన్ని మన వాళ్ళు ప్రారంభించడం, దాన్ని ఆచరించడం అనేటువంటి మొదలుపెట్టారు. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ చూస్తే నెక్స్ట్ ఇయర్ కూడా పౌర్ణమి మార్చి 20 వెంటనే మరుసటి రోజే వచ్చింది. మార్చి 21 తర్వాత ఫస్ట్ పౌర్ణమి మార్చి 22న వచ్చింది. 22 తర్వాత ఆదివారం మార్చి 28 పడింది. కాబట్టి మార్చి 28 నెక్స్ట్ ఇయర్ ఈస్టర్ రోజుగా ఉంటుంది. అలా మనకి ఒక 10 ఇయర్స్ కూడా, ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఈ క్యాలెండర్ని బట్టి చూసుకొని మనం లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ఈ యొక్క ఈస్టర్ని, భస్మ దూరాన్ని, లెంట్ డేస్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానం ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి ఇది జస్ట్ ఫర్ అవర్ నాలెడ్జ్, ఫర్ ఇన్ఫర్మేషన్ మనం దీన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి దీనివల్ల మనకి చాలా విషయాలు కూడా అర్థమవుతాయి. ఎందుకు మనం ఇందాక వదిలేసిన దగ్గరికి మళ్ళీ వస్తున్నాను నేను. సారీ. కాబట్టి ఈస్టర్కి ముందు ఈ 40 రోజుల్ని మనం భస్మ బుధవారం అని మనం చేస్తాం. తర్వాత ఈ భస్మ బుధవారం గురించినటువంటిది బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటిది కానీ చూస్తే ఉపవాస దీక్ష ప్రారంభించే రోజు భస్మ బుధవారంగా ప్రారంభిస్తాం. ఇందాక నేను చెప్పినటువంటి విషయాలు మళ్ళీ ఇక్కడ రిపీటెడ్గా మనకు కనిపిస్తున్నాయి. దీని గురించి ఇందాక చెప్పినట్టుగా బైబిల్ ఏం చెప్పదు. బైబిల్లో ఈ భస్మ బుధవారం మాట కూడా మనకు ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఈ సంఘ చరిత్ర, సంఘ ట్రెడిషన్లో వచ్చినటువంటి విషయాలు మాత్రమే ఇవన్నీ. కాబట్టి ఈ బూడిద లేకపోతే భస్మము గురించినటువంటిది సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఒక పెయ్యని, ఒక దూడని బలిగా అర్పించి వధించి దాని బూడిదను, తర్వాత పాప పరిహార జలము గురించినటువంటి విషయాల్ని ఈ సంఖ్యాకాండంలోను, కొన్ని లేవికాండంలోను ఈ బూడిదను, ఈ యొక్క భస్మాన్ని జల్లడం గురించి ఈ విషయాలన్నీ కూడా అక్కడ మనకి రాయబడి ఉంటాయి. దాన్ని కూడా మన సంఘ పితరులు తీసుకొని ఆ రీతిగా ఈ భస్మ బుధవారాన్ని ఆచరించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. తర్వాత హెబ్రీ పత్రికలకు వచ్చేసరికి హెబ్రీ పత్రిక అంతా కూడా పాత నిబంధన గురించి, ఆ బలుల గురించి, ప్రధాన యాజకుడైనటువంటి యేసుప్రభు వారు చేసిన పనుల గురించి, ఇవన్నిటి గురించి కూడా రాస్తూ అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి, లేకపోతే అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఆ బలులు ఇవన్నీ కూడా మనకి లేదని చూసి అక్కడ చాలా స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. 9వ అధ్యాయం మీరు చూస్తే
బైబిల్స్ ఉన్నవాళ్ళు బైబిల్ తీసి చూడండి. 9వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచర్యలను నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అనేటువంటి మాటని అప్పుడు ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఈవెన్ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాక్టీస్ని వాళ్ళు చేయడం, ఇలాగ మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఆ రక్తాన్ని లేకపోతే ఆ ఆవు దూడ బూడిద చల్లుకోవడం శరీర శుద్ధి కోసం పాప పరిహార జలమని ఈ పాత నిబంధనలో ఉన్న వాటన్నిటిని కూడా వాళ్ళు చేయడం కంటిన్యూ చేయడం అనేటువంటిది ఉంది కాబట్టి అవన్నీ లేదు. ఇంకా మనకి నిత్యుడుగు ఆత్మ ద్వారా యేసు ప్రభు వారే ఒక్కసారే మనకి బలిగా అయిపోవడం, ఆయన మన మనస్సాక్షిని నిర్మలం చేసి శుద్ధీకరించి మనకి అదొక దివ్య ఔషధంగా ఆయన దాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటిది దాన్ని ఒక సాదృశ్యంగా దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంఘ పితరులు ఈ యొక్క యాష్ వెన్స్డేని చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఇందాక నా వెరీ బిగినింగ్లో చెప్పినట్లుగా యోబు కూడా మనకి 42:3-6లో కూడా ఈ యొక్క మాటలు మనకు కనిపిస్తాయి. ఈవెన్ యోనా కూడా ఆ నినివే పట్టణాలకు వెళ్ళి ప్రవచించినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా గోనుబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వాళ్ళు కాబట్టి ఈ గోనుబట్ట కట్టుకోవడం లేకపోతే బూడిద జల్లుకొని బూడిద వేసుకోవడం ఇదంతా ఏంటంటే ఒక పశ్చాత్తాపానికి, ఒక రిపెంటెన్స్కి, బాధకు, పాపం విషయంలో వాళ్ళు ఎంతగా వాళ్ళు నొచ్చుకుంటున్నారు, ఎంతగా పశ్చాత్తాపడుతున్నారు, అలాంటి విషయాల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ బూడిదను, భస్మాన్ని ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు బూడిదలో కూర్చొని గోనుబట్ట కట్టుకొని నేటి దినాల్లో అదే అలాగేం చేయట్లేదు. కానీ మన హృదయం లోపల నుంచి ఆ యొక్క పశ్చాత్తాపం మన యొక్క మనసుని నిర్మలంగా ఉంచుకోవడానికి, మన మనస్సాక్షిని పవిత్రపరచుకొని శుద్ధీకరించుకొని మనం ఇంతవరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో మనం పాపంలో పడిపోతూనే ఉంటాం. మనం ఆ పాపంలో పడిపోతూ ఉన్న టైంలో మనం ఎంత పశ్చాత్తాపడుతున్నాం, ఎంతగా మనల్ని మనం తగ్గించుకొని అసహించుకొని మనం పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నాం అనేటువంటి దానికోసం మన పితరులు ఈ 40 డేస్ని ఆ యొక్క రీతిగా మనం దేవునికి ఇంకా సన్నిహితంగా అవడం కోసం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీని అవసరం ఏదంటే మనం చాలా బిజీ లైఫ్లో జీవిస్తున్నాం. ఈ మొదటి ప్రేమను కోల్పోవడం ప్రకటన 2:4లో ఉంటుంది. ఆ యొక్క ఎఫెసు సంఘంతో అంటాడు, నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు, తగ్గిపోయింది, కోల్పోయావు అని. అంటే ఈ వీటన్నిటిని రివైవ్ చేసుకోవడానికి ఉపవాసం అనేటువంటిది ఉపవాసం కూడా కొంతమంది బాగా చేస్తారు, కొన్నిసార్లు కొంతమంది చేయరు, సరిగా అసలు నిర్లక్ష్యంగా ఉంటారు, ఉపవాసం గురించి ఇంపార్టెన్స్ని తెలుసుకోలేకుండా ఉంటారు. కాబట్టి వీటన్నిటిని మనం రివైవ్ చేసుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మరి దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత ఆ 51వ కీర్తనలో ఎంతగా మరి పశ్చాత్తాపడి ఎంతగా ఆ యొక్క 51వ కీర్తన మనకు అందరికి బాగా తెలుసు. తన కమిట్మెంటు, ఆ పశ్చాత్తాప ప్రార్థన అవన్నీ కూడా మనం చేయడానికి, వాక్యాన్ని మనం ధ్యానించడానికి, ఇవన్నీ కూడా యేసుప్రభు సిలువను యెషయా 53, కీర్తన 22, యోహాను 19 అధ్యాయం వీటన్నిటిని మనం ఈ దినాల్లో చదువుతున్నప్పుడు, గుడ్ ఫ్రైడే దినాల్లో దేవుని సిలువ కార్యము, సిలువ ప్రేమ, ఆయన మన పట్ల చూపించినటువంటి ఆ గొప్ప అవ్యాజమైనటువంటి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మనం చేయడం చాలా అవసరం. ఎందుకంటే బిజీ లైఫ్లో ఉంటాం, ఉద్యోగాలు, కొన్నిసార్లు సరిగా క్వైట్ టైం కూడా చేసుకోం, బైబిల్ చదువుకోం. అట్లీస్ట్ ఈ 40 రోజులు అయినా కొంత చేసి దేవునికి దగ్గరయ్యి ఆ రీతిగా ఆయన్ని ప్లీజ్ చేయడానికి, ఆయన సన్నిధిలో మనం ఇంకా అనేక మందిని ఆయన దగ్గరకు నడిపించడానికి ఈ లెంట్ డేస్ని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత కొన్ని దయా కార్యాలు, మంచి పనులు చేయడం. యెషయా 58లో కూడా అంటాడు ప్రభు, మీ ఉపవాసం నాకొద్దు, మీదంతా కూడా దొంగ ఉపవాసం లాగా ఉంది, మీరు
ఆ, పేదలను పట్టించుకోరు, విధవరాండ్రని పట్టించుకోరు, తండ్రి లేని పిల్లల్ని పట్టించుకోరు. ఇవేమీ లేకుండా మీరు చేస్తున్న ఉపవాసం నాకు ఇష్టం లేదు అనేటువంటి విషయాల్ని 58వ అధ్యాయంలో యెషయాలో ఆ, దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ యొక్క సర్వీసు, లవ్ లవ్ ఇన్ యాక్షన్ మనం చేసినప్పుడు అది చాలా మనకి ఆత్మీయమైనటువంటి గొప్ప ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తుంది, తీసుకొస్తుంది అనేటువంటిది మనం గ్రహించాలి. కాబట్టి దీన్నే కొంచెం డీటెయిల్గా పశ్చాత్తాప ప్రార్థన గురించి, ఎందుకంటే ఈ భస్మం బాహ్య ఆచారం చల్లుకోవడం అనేటువంటిది, కానీ యేసు ప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఇందాక మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, వ్యర్థమైన మాటలు పలకూడదు. తర్వాత ఉపవాసం చేస్తున్నప్పుడు దుఃఖముఖులుగా ఉండకూడదు, ముఖం జిడ్డుగా ఆర్చుకుంటూ ఆ, చాలా ఒక ఈ లోకలన్నీ కోల్పోయిన వాళ్ళలాగా పెద్ద ఉపవాసం చేస్తున్నట్లుగా ఆ యాక్షన్, వేషధారణ అంటే నటన, అవన్నీ కూడా ప్రభువుకి అసహ్యం, ప్రభువుకి ఇష్టం ఉండదు. మీరు అలా ఉండొద్దు. ఆ యొక్క పరిచయుల్లాగా, శాస్త్రుల్లాగా, వేషధారుల్లాగా ఉండకూడదు. కానీ తలంటుకొని ముఖం కడుక్కొని మీరు మీరు ఒకవేళ మన భాష చెప్పాలంటే బాగా మేకప్ చేసుకొని మీరు ప్రభువు దగ్గరికి రండి. ఆ రహస్యమందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని ఒక జిడ్డు ముఖాల్లాగా ముఖాన్ని ఇలాగా నీరసంగా పెట్టుకొని ఆ, ఉపవాసం చేయొద్దు అనేటువంటి విషయాల్ని ఆ, ప్రభువారే తన కొండ మీద ప్రసంగంలో సెలవిస్తాడు. కాబట్టి ఉపవాసం చేస్తున్నప్పుడు అందరికీ తెలియకూడదు, అందరికీ తెలుస్తున్నట్లుగా మనం చేయకూడదు. కానీ ఈ రోజున ఉపవాస పండుగలు అని పెద్ద వాల్ పోస్టులు కొట్టించేసి చాలా ఉపవాసం అది ఇది అని అదొక పెద్ద ఇదిలుగా చేస్తున్నారు. మరి మనకు తెలియదు అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారో. ఇక్కడ ఉపవాస ప్రార్థన అనేటువంటిది కూడా లెంట్ అంటే వసంతకాలం అని మనం ఇందాక అనుకున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి వసంతకాలంగా మనం దాన్ని గ్రహించుకోవాలి. స్పిరిచువల్ స్ప్రింగ్ సీజన్. మనం కొత్తగా చిగురించాలి. గతంలో పోయిన జీవితాలు, అయిపోయిన జీవితాలు, మోడుబారిన జీవితాలు, ఆయన మోడుబారిన జీవితాలను చిగురింపు చేయగలడు. కాబట్టి ఈ లెంట్లో అది మనం వసంత ఋతువు, చెట్లు తిరిగి చిగిర్చి పూలు పూసి వికసించేటట్లుగా ఆ స్పిరిచువల్ స్ప్రింగ్ సీజన్గా మనం దీన్ని గ్రహించి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ని మనం చేయగలిగినప్పుడు మరి వాటిలో ఉండేటువంటి ఆ నూతనత్వాన్ని, ఆ పరిమళాన్ని, ఆ యొక్క సృష్టికి అది ఒక క్రొత్త శోభను ఈ వసంత ఋతువు ఎలాగైతే తీసుకొస్తుందో మన ఆత్మీయ జీవితం కూడా చిగురించి, ఇంతవరకు కూడా మనం ఎలా జీవించామో అప్స్ అండ్ డౌన్స్ పడిపోయి తిరిగి లేచి బ్యాక్ స్లైడ్ అయిపోయి ఈ దేవునికి దూరంగా అయిపోయినటువంటి అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఈ లెంట్ డేస్లో పశ్చాత్తాపంతో మారుమనస్సు ఆ, పొందకపోతే మారుమనస్సు పొంది రీకమిట్ చేసుకొని ఒక నూతన వ్యక్తిగా, నూతనమైనటువంటి హృదయంతో, రూపాంతర అనుభవంతో మనం ఆ యొక్క లెంట్ సీజన్లోకి వెళ్ళి దాన్ని ఆచరించడం అనేటువంటిది, సిలువను సిలువ శ్రమలను వాటికి ధ్యానించుకుంటూ ఈ ఉపవాసంలో మనం గడపడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అప్పుడు మన పాషాణ హృదయాలు బద్దలైపోతాయి, కరిగిపోతాయి. ఇందాక పాడుకున్న పాటలు కూడా సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరొగుచున్నదిరా అంటాడు. కాబట్టి అలాంటి పాషాణ హృదయాల్ని బద్దలు చేసేటువంటి ఒక సిలువ ఆ, సీజన్ని, ఈ లెంట్ సీజన్ని మనం అటువంటి అనుభవంతో, అటువంటి ఆ, దృక్పథంతో, అటువంటి వైఖరితో మనం ఆ యొక్క వెలుగులోకి ప్రవేశించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ 40 రోజుల్ని మనకి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చేసుకోవాలి అనుకుంటే వాటిని వేస్ట్ చేయకుండా ఉపవాస కన్నీటి ప్రార్థనలో, దైవ వాక్య పఠనలలో జీవితాంతం గడిపేలాగా ఒక సాలిడ్ డెసిషన్ చేసుకోవడం అనేటువంటిది ఈ లెంట్ టైంలో మనం ఖచ్చితంగా చేయాలి. అది ఎందుకంటే ఆయన పవిత్ర రక్తంతో తనను తాను ప్రోక్షించి శుద్ధీకరించమని ప్రాధేయపడాలి. నిజమైన పశ్చాత్తాపానికి ప్రతిఫలం 40 రోజుల్లోనే లభిస్తుంది. అంటే ఒక్క రోజులోనే లభిస్తుంది, 40 రోజుల్లో అవ్వచ్చు. ఖచ్చితంగా మనం ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు క్షమించి మనల్ని తిరిగి నూతన
పరిచేటువంటి దేవుడు. కాబట్టి ఈ 40 రోజుల ప్రార్థనల గురించిన విషయాల్ని యథార్థ హృదయంతో, ఒక దీక్షతో దీన్ని ఆచరిస్తే ఆత్మీయ ఎదుగుదల, ఆత్మాభిషేకం అవి మన సొంతం అవుతాయి. అదేదో ఒక ఆచారంలాగా, ఒక ఇదిలాగా చేస్తే మాత్రం దానివల్ల మనకి సమయం వృధా చేసుకుంటున్నట్టు అవుతుంది గానీ, ఈ ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది మనకి జరగదు. వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించడం, చదవడం అన్నటువంటి కమిట్మెంట్‌లోకి మనం ముందుకు వెళ్ళాలి. పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, మళ్ళీ వాక్యం వెలుగులోకొచ్చి మనల్ని దిద్దుబాటు చేసుకుంటూ, తిరిగి మరలా నూతన జీవం పొందుకోగలగాలి. చెట్టుకి గాయమైతేనే గాని, ఆ బెరడు పగిలితే గాని, ఆ పగుల్లో నుంచే కొత్త చిగుర్లు ఎలాగొస్తాయో, మన హృదయం గూడా విరిగి నలిగిన హృదయంతో మనం ప్రభువు సన్నిధికొచ్చి ప్రభు అంటాడు, "విరిగి నలిగిన హృదయం గలవారికి నేను ఆసన్నుడిని, దగ్గరగా ఉంటున్నాను." విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అనేటువంటి ఆ విషయాలన్నీ గూడా మనం చూస్తున్నాం గాబట్టి, దీన్ని ఒక ఆత్మీయ వసంత కాలముగా మనం గుర్తించినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతగానో అది దీవించబడతది. ఇక్కడున్న కొన్ని రిఫరెన్స్‌లవి గూడా మనం పరిశీలిస్తే, అదే విషయాలు మనకి చాలా స్పష్టంగా ఇవన్నీ గూడా సిలువ సంబంధించినటువంటి యేసుప్రభు సిలువ పడడం ప్రారంభించినప్పటి నుంచి ఉన్న రిఫరెన్స్‌లు. మత్తయి 27 గాని, మార్కు 15 గాని, లూకా 23 గాని, యోహాను 19 గాని, ఇవి కూడా యేసు ప్రభువుని ఎలాగ అరెస్ట్ చేశారు, గెత్సెమనే తోటలో రాత్రి అక్కడి నుంచి ఆయన్ని ఎలా తీసుకొని వెళ్లారు, సిలువ ఎక్కించారు. అవన్నీ గూడా ఆయన శ్రమలు, ఆయన కొరడా దెబ్బలు, ఆయన ముళ్ళ కిరీటం, ఇవన్నీ గూడా మనం ధ్యానిస్తున్నప్పుడు మరలా చిగురిస్తుందన్నమాట. మొద్దుబారిపోయిన మన హృదయం, మోడు వారినటువంటి మన యొక్క జీవితాలు నూతన చిగురుతో, నూతనంగా మరలా ఒక కొత్త అనుభవంలోకి మనం రావడానికి ఇలాంటి సీజన్‌ని మనం వాడుకోవాలి. తర్వాత ఈ 40 రోజులు అయిపోతున్నప్పుడు మట్టల ఆదివారం అనేటువంటిది గూడా ఒకటి మనం చేస్తాం ఆచారంగా. చాలా చర్చెస్‌లో మట్టల ఆదివారం జేస్తారు. ఇది గూడా మనకెక్కడ మట్టల ఆదివారం చేయాలనేటువంటిది లేదు గానీ, ఈ కొన్ని కొన్ని రిఫరెన్స్‌లని తీసుకుంటారు. లేవి 23:40లోని ఆ మట్టలు వాటి గురించి అవన్నీ మనకు చెప్తారు. తర్వాత మనకు బాగా ఫేమస్ తెలిసిన వాక్యం ఏంటంటే, యేసు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం చేయడం. అన్ని సువార్తల్లో గూడా అది ఉంటది. ఆయన ఒక గాడిదను, గాడిద పిల్లనెక్కి ఆయన ఆ యొక్క యెరూషలేములోకి ప్రవేశించడం అనేటువంటిది, దాన్ని గూడా ఒక మట్టల ఆదివారం ఒక ట్రెడిషన్‌గా చేస్తారు. ఈవెన్ జకర్యా గ్రంథంలో గూడా ఈ యొక్క ప్రవచనం ఉంటది మనకి. ఒకసారి 9దో అధ్యాయం 9దో వచనం చూస్తే, ఒకసారి అది మనకందరికి తెలిసిందే. మట్టల ఆదివారం మనం చాలా సార్లు చేస్తాం. ఒకసారి చూడండి జకర్యా 9:9లో అక్కడ ఒక్క నిమిషం. ఎవరో తీసుకొచ్చారు. 9:9లో ఏముంటదంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడినై గాడిదను, గాడిదను పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. కాబట్టి మట్టల ఆదివారం, మట్టలు పట్టుకొని ఆయన ఒక రాజుగా, మెస్సీయగా ఆయన ఒక గుర్రం మీద కాకుండా ఒక దీనమైనటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేములోకి వెళ్ళడం. అక్కడ వాళ్ళందరూ కూడా హోసన్నా, హోసన్నా అని వాళ్ళు ప్రభువుని స్తుతించడం. ఈ యొక్క ట్రెడిషన్ గూడా మన చర్చ్‌లో కనిపిస్తది. అయితే ప్రకటనలో గూడా ఫైనల్‌గా మనం పరలోకంకెళ్ళినప్పుడు గూడా అక్కడ ఈ మట్టలు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు ప్రభువుని ఎదుర్కోవడం, ప్రభువుని చూడడం అనేటువంటిది కూడా మనకొక మాట అక్కడ కనిపిస్తది. ప్రకటన గ్రంథంలో చూస్తే 9వ వచనంలో ఏముంటదంటే, "తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి ఆయనకి స్తోత్రం అని, ఆయనకి ఆరాధన ఎలుగెత్తి గొప్ప శబ్దంతో ఆయన వర్షిప్ చేయడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ మట్ల ఆదివారం సంబంధించినటువంటి విషయాల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా శ్రమల వారానికి ప్యాషన్ వీక్, కొంతమంది హోలీ వీక్ అంటారు, కొంతమంది ప్యాషన్ వీక్ అంటారు.
ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లతో ఈ వారాన్ని మనం స్పెండ్ చేస్తాం అన్నమాట. ఈ మట్లా ద్వారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి ఆల్మోస్ట్ గురువారం వరకు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కొన్ని చర్చెస్లో వాటిని ఆ హోలీ వీక్ని ఈ రీతిగా వాళ్ళు ఆచరించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఈ చార్ట్ ఇంగ్లీష్లో ఉంది. నేను ఇలాగే బాగుందని పెట్టడం జరిగింది. అంటే హోలీ వీక్లో ఫస్ట్ రోజు పామ్ సండే, మట్లా ఆదివారం అంటారు. యేసు ప్రభు యెరూషలేంలో జయప్రవేశం చేయడం, ఈ జనసమూహాలన్నీ కూడా మట్టలు పట్టుకొని ఆయన్ని వెల్కమ్ చేయడం, ఆయన్ని తీసుకెళ్ళడం ఉంటుంది. తర్వాత రెండవ కిందన డే 2కి వచ్చేసరికి దాన్ని హోలీ మండే అని అంటారు. యేసు ప్రభు అంజూరపు చెట్టుని శపించడం, తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేయడం, ఇలాంటివన్నీ కూడా డే 2లో జరుగుతాయి. తర్వాత డే 3లోకి వచ్చేసరికి అక్కడ అది కూడా హోలీ ట్యూస్డే. అక్కడ కూడా అక్కడ ఆలివేట్ డిస్కోర్స్ అంటారు. ఒలీవల కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం, ఇవన్నీ కూడా ఎక్కువ మనకు కనిపిస్తాయి. యాక్టివిటీ ఏముండదు కానీ యేసుప్రభు వారు తన శిష్యులందరినీ కూడా దగ్గరకు తీసుకొని ఆ ఒలీవల కొండ మీద ఆయన రాకడ గురించినటువంటి విషయాలు, లేకపోతే చాలా సంగతులు ఆ శిష్యులతో ఆయన పంచుకున్నట్లుగా ట్యూస్డే మనం చూస్తాం. తర్వాత వెన్స్డే వచ్చేసరికి దాన్ని స్పై వెన్స్డే అని అంటారు. అంటే ఈ క్రైస్తవ ట్రెడిషన్లో ఈ క్యాథలిక్, లూథరన్, మన ఆర్థడాక్స్ చర్చెస్లో పెట్టినటువంటి పేర్లు ఇవన్నీ కూడాను. అంటే ఇస్కరియోతు యూదా వెళ్ళి ఆ, ప్రధాన యాజకులతో కూడా కుమ్మక్కైపోయి ఆయన్ని 20 వెండి నాణాలకు అమ్మేయడం, ఆ స్పై అది చేయడం, అవన్నీ కూడా వెన్స్డే జరిగినట్లుగా అది మనకి ఆ, బుధవారం నాడు కనిపిస్తుంది. తర్వాత మాండే థర్స్డే అంటారు. మాండే థర్స్డేలో అక్కడ లాస్ట్ సప్పర్ జరగడం, గెత్సెమనే వనంలో యేసుప్రభు అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఆ థర్స్డే జరుగుతుంది. ఫైనల్గా గుడ్ ఫ్రైడే. ఆ ఆ రోజున యేసు ప్రభుని సిలువ వేయడం, ఆ సిలువ మీద ఆయన 7 మాటలు పలకడం, ఇవన్నీ కూడా మనం ఈ లెంట్ డేస్లోనే ఈ భస్మ బుధవారం నుంచి ఇలాగ మట్ల ఆదివారం వరకు అయిన తర్వాత ఈ హోలీ వీక్లో ఇవన్నీ కూడా ఆ, సంఘం, క్రైస్తవ సంఘం వాటిని ప్రాక్టీస్ చేయడం, ఆచరించడం జరుగుతుంది. శనివారం సైలెంట్గా ఉంటుంది. దాన్ని బ్లాక్ సాటర్డే అంటారు. ఆ రోజు కూడా అంత నిశ్శబ్దం, అందరూ కూడా తలుపులు వేసుకొని వాళ్ళు శిష్యులు వాళ్ళ ఇళ్ళల్లో ఉండడం. తర్వాత ఫైనల్గా ఈస్టర్ రోజున రిజరక్షన్ డే, ఆదివారం నాడు అనేక మంది ఆయన పునరుత్థానుడైనటువంటి విషయాలను చూడడం, ఇవన్నీ కూడా ఈ ఈస్టర్ రోజున కల్మినేషన్, ఆ యొక్క అంతిమ ఘట్టం జరగడం, అది మనం చూస్తామన్నమాట. ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క ఈస్టర్ రోజుగా దీన్ని మనం ఆచరణలోకి చేస్తాం. అయితే ఇవన్నీ కూడా ఈ ఈ మాండీ థర్స్డే కానీ లేకపోతే ఈ ప్యాషన్ వీక్ అంతా కూడా అది మన ఆత్మీయ జీవితాన్ని పునరుజ్జీవం చేసుకోవడానికి మనం వీటిని వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మాండీ థర్స్డేని గ్రేట్ థర్స్డే అని కూడా చెప్తుంటారు. తర్వాత ఇతరుల చాలా పేర్లు ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలు కడగడం అనేటువంటిది కూడా ఈ మాండీ థర్స్డే రోజున జరుగుతుంది. ఆ చివరి పస్కా భుజించడానికి ముందు దీన్ని కూడా సంఘంలో ఆచారం లాగా చాలా సంఘాల్లో ఆ రోజున ఈ యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగినట్లుగా ఆ, చాలా సంఘాల్లో కూడా అది కడుగుతుంటారు. మా బాప్టిస్ట్ చర్చిలో కూడా పెద్దలు గొడవలు ఉంటాయి కదా, విభేదాలు ఉంటాయి, 2 వర్గాలు ఉంటాయి. కానీ ఈ థర్స్డే వచ్చేసరికి వాళ్ళు కలిసిపోయినట్టుగా ఆ, కొంచెం చేసి పాదాలు కడుక్కోవడం, అందరూ ఒకరికొకరు పాదాలు కడుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కొట్టుకుంటారు, మామూలు అది. బాప్టిస్ట్ లూథరన్ చర్చెస్లో ఉండేటువంటి ఇది ఒక ఆచారం. కానీ రియల్గా మనం ఈవెన్ మనకి ఇప్పుడు కోటగిరిలోని మన యుఎస్ఐ స్టడీ సెంటర్లో సిఎంటీసీలు అవి చేస్తున్నప్పుడు, సర్వెంట్ లీడర్షిప్ గురించి చెప్తున్నప్పుడు
మన వాళ్ళు కూడా దాన్ని చేయడం, దాన్ని మన స్టూడెంట్స్ వచ్చి షేర్ చేసుకొని చాలా మాకు అది ఎంతో, అది మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఎంతగానో అది కదిలించి వేసింది. ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కోవడం, ఎంత తగ్గింపు, ఎంత వినయం, ఎంత సాత్వికము, అవన్నీ కూడా అక్కడ నేర్చుకున్నాం. అవన్నీ కూడా మన స్టూడెంట్స్ చెప్పడం, అలాంటివి కూడా అక్కడ మనకి చేస్తున్నారు. అంటే రియల్ స్పిరిట్‌తో, హృదయపూర్వకంగా మనం ఈ తగ్గించుకొని, వినయంతో, దీనత్వంతో, సాత్వికంతో ఇవన్నీ మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పొస్తది. ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు హత్తుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం, ఆ ఓర్వలేనితనము, ఆ క్షమించలేనటువంటి మనసు, ఆ గాయాలవుతాయి, గాయపడిన హృదయాలుంటాయి. సంఘంలో, సహవాసాల్లో మాటలు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి విశ్వాసులుంటారు. ఒకళ్ళతో ఒకళ్ళకి అసలేమి పైకి ప్రైజ్ ది లార్డ్, షేక్ హ్యాండ్ చెప్పుకునేటువంటివి ఉంటాయి. కానీ ఈ ఈ విషయాలు ఇలాంటివి వచ్చినప్పటికీ, ఇప్పుడు మనం ఆచరిస్తున్నప్పుడు దాన్ని గాని మనం ఆ రైట్ స్పిరిట్‌లో, ఆ రియల్ స్పిరిట్‌లో తీసుకున్నప్పుడు, రియల్‌గా వాళ్ళని కౌగిలించుకొని హత్తుకున్నప్పుడు, ఆ కన్నీరు, ఆ యొక్క దుఃఖము, ఆ నిజమైన ఆ పశ్చాత్తాపం, ఇవన్నీ గూడా వచ్చినప్పుడు సంఘంలో మరలా ఐక్యత అది వర్ధిల్లుతుంది. సంఘం మరలా ఉజ్జీవింపబడుతుంది. అనేక మందికి మరలా మనం వెళ్లి సువార్తను చెప్పి సంఘాన్ని ఇంకా ఎక్కువగా కొత్త విశ్వాసులతో నింపడానికి ఈ రైట్ యాటిట్యూడ్, రైట్ స్పిరిట్‌తో మనం వీటిల్ని చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. చాలా ఇంపార్టెంట్. ఇదేదో లెంట్ సీజన్ ఆచారం అని అలా కొట్టుపడేయకుండా, దీన్ని మనం ఈ రీతిగా చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ఈ మాండి థర్స్‌డే అని ఒక కమాండ్‌మెంట్ మాట ఇది. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి అనేటువంటి ఆ యొక్క విషయాల్ని రాస్తున్నప్పుడు ఖచ్చితంగా అది మన ఆత్మీయ జీవితాల్ని ఎంతగానో ఉజ్జీవింపజేస్తది, బలపరుస్తది. కాబట్టి ఈ మంచి శుక్రవారం రోజున మనం చేసే పనుల గురించి నేను రాశాను. సిలువను ధ్యానించడం జరుగుతది. సిలువ మీద యేసుప్రభువు వారు పలికినటువంటి 7 మాటలు, ఆ సప్త సూక్తులంటారు. మంచి శుక్రవారం రోజున ఆ 7 మాటల్ని కూడా ధ్యానిస్తారు. కొన్ని కొన్ని సంఘాల్లో ఒక ఏడుగురు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. ఆ 7 మాటల్ని గూడా అవొక అద్భుతమైనటువంటి మాటలు. ఒక్కొక్క మాటని గూడా మనం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయం ఎంతగానో అది కదిలించబడతది. ఆ తర్వాత అదే రోజున, శుక్రవారం రోజున ఆయన మరణించును. మరణించిన తర్వాత ఆయన్ని ఆ రోజునే సమాధి చేయడం జరుగుతది. ఆ తర్వాత రోజు శనివారం నిశ్శబ్ద శనివారంగా, ఒక బ్లాక్ సాటర్‌డేగా అది కామ్‌గా ఉండడం. తర్వాత ఆదివారం తెల్లవారుగానే యేసు ప్రభువారు పునరుత్థానుడై, సజీవుడై, మరణాన్ని జయించి, ఆ ఖాళీ సమాధిని మన కోసం మిగిల్చి, అది ఒక రుజువుగా, ఆయన పునరుత్థానానికి రుజువుగా ఆ ఎంప్టీ టోంబ్‌ని ఆయన అక్కడ మనకి ఉంచినట్లుగా మనం చూస్తాంమాట. తర్వాత ఈస్టర్ అనే పేరు గూడా చాలామంది అంటారు. ఈస్టర్ అనే పేరు మనం వాడకూడదు. ఈస్టర్ అనేటువంటిది ఒక వేరే దేవతలకు సంబంధించినటువంటిది అనేటువంటి ఇది ఉంది. అది అలాగా వచ్చింది ట్రెడిషను. ఈస్టర్ అనేటువంటిది కూడా బైబిల్‌లో ఎక్కడా ఉండదు. ఈస్టర్ అనే పేరు మనకి ఎక్కడా దొరకదు. కానీ దాన్ని వేరే ట్రెడిషన్, వేరే ఈటిల నుంచి వచ్చింది. తర్వాత కొంతమంది ఎక్కువ ఫారినర్‌లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్‌లో కూడా ఈస్టర్ ఎగ్స్ అని పెట్టి ఈస్టర్ రోజున చేయడం. ఈస్టర్ గ్రీటింగ్స్‌లో ఈస్టర్ ఎగ్స్ తాలూకు బొమ్మలవి ఉంటాయి. మీరు గ్రీటింగ్స్ అవి చూడొచ్చు. ఇవన్నీ గూడా ఒక ఆచారాల్లాగా వచ్చాయి. ట్రెడిషన్స్ లాగా. కానీ మనం ఎక్కువగా అనుకునేది ఏంటంటే పునరుత్థాన దినమే. మంచి శుక్రవారం తర్వాత పునరుత్థాన దినం. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క పునరుత్థాన దినం. ఎందుకంటే ఈస్టర్ అనేటువంటి పదం బైబిల్‌లో లేదు. అది గూడా ఏదో వేరే ఒక ట్రెడిషన్ నుంచి వచ్చింది అనేటువంటిది అంటారు. దాని గురించి ఏంటంటే ఈస్టర్ అనే పదం యూరోపియన్ వర్డ్ లాగా ఉంటది. బైబిల్‌లో నుంచి అదే వచ్చింది కాదు. ఇది సుమారు 7, 8 శతాబ్దాల్లో ఒక క్రిస్టియన్ హిస్టారియన్స్ ఇలా అంటారన్నమాట. వసంతకాల దేవత ఈస్ట్రో
అనేటువంటిది ఆ ప్రొనౌన్సియేషన్ మనకు అంత తెలియదు. లాటిన్, గ్రీక్ అవన్నీ ఉంటాయి. ఓస్ట్రా అని. ఈ నెలలోనే క్రీస్తు పునరుత్థానం జరుపుకోవడం వలన ఆ ప్రాంత ప్రజలు అదే పేరుతో కూడా దాన్ని పిలవడంతో గ్రీకు, లాటిన్‌లో పస్కా అని, జర్మన్, ఇంగ్లీష్‌లో ఈస్టర్ అని ఇలాంటి పదాలు రావడం జరుగుతది. తర్వాత ఈవెన్ ఏప్రిల్ ఫూల్ అది ఇక్కడ నేను రాయలేదు గానీ, ఏప్రిల్ 1 వచ్చేసరికి మనమందరం కూడా ఏప్రిల్ ఫూల్ చేసుకుంటాం. దాన్ని కూడా యేసుప్రభు శిలువ మరణం, శిలువ గుడ్ ఫ్రైడే ఆయన హేళన చేయడం, ఆయన్ని మాక్ చేయడం ఇలాంటి దానికి కూడా రిలేటెడ్‌గా ఉన్నట్టుగా కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఏప్రిల్ ఫూల్ గురించి కూడా చెప్తారు. అవన్నీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు గానీ, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైన దేవుని మనం ఈస్టర్ రోజున పునరుత్థాన దినాన మన మృత్యుంజయుడిగా ఆయన ఎలాగా పాపాన్ని, పాపపు ముల్లును, మరణపు ముల్లును విరిచి ఆయన సమాధిని గెలిచి ఎలాగొచ్చాడు ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటాం. కాబట్టి భస్మ బుధవారం నుంచి అలాగ మొదలుపెట్టి 40 రోజులు మధ్యలో 6 ఆదివారాలు ఇవన్నీ కూడా మనం ఒక సిన్సియర్ హార్ట్‌తో మనం ధ్యానించినప్పుడు, ధ్యానపూర్వకంగా మనం 40 రోజులని చేసినప్పుడు ఆత్మీయమైనటువంటి ఉన్నత శిఖరాల్లోకి మనం వెళ్ళడానికి, మన ఆత్మీయ జీవితం ఇంకా అభివృద్ధి చెందడానికి అది చాలా ఇంపార్టెంట్‌గా ఉంటది. కానీ హెచ్చరిక ఏంటంటే బాహ్య ఆచారంలాగా చేస్తే మాత్రం అది చాలా ప్రమాదం. ఈ ట్రెడిషనల్ చర్చెస్ లాగా ఒక ఏదో ఆచారంలాగా చేస్తుంటే మాత్రం అది మనుషులకు కనబడాలని కాకుండా దేవుని ప్లీజ్ చేయడానికి మనం వీటిని ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఈ లెంట్ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తే మంచిది. ఎందుకని గర్వం పెంచేదిలాగా ఉండకూడదు. కొన్ని కొన్ని సంఘాల్లోని 40 రోజులు కూడా నేను అటెండ్ అయ్యాను. చాలా గ్రేట్ నేను అని అలాంటి ఫీల్ అయ్యేటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో 41వ రోజు నుంచి ఏమి మార్పు కూడా ఉండదు. కాబట్టి ఈ యొక్క వార్నింగ్ కూడా మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ వెన్ వి ఆర్ ఫాలోయింగ్ దిస్ లెంటెన్ సీజన్. బాహ్య ఆచారంలా కాకుండా దేవునికి దగ్గరగా రావడానికి, ఆయన్ని హత్తుకొని ఆయనకు క్లోజ్‌గా అవ్వడానికి ఈ సీజన్‌ని మనం వాడుకుంటే అది చాలా మంచిది. కాబట్టి లెంట్‌లో కూడా కొంతమంది మాంసాహారం మానేస్తారు. స్త్రీలైతే పువ్వులు పెట్టుకోవడం మానేస్తారు. ఇంకా ఏవేవో మానేస్తారు. అవి కాదు పాపం మానేయడం అనేటువంటిది మనకి ఇంతవరకు ఉన్నటువంటి ఆ యొక్క దురలవాట్లు, పాపపు అలవాట్లు కొన్ని మానుకుందామని ప్రయత్నం చేస్తున్నా కూడా మానుకోలేనటువంటి కొన్ని అలవాట్లుంటాయి. ఒక డెడికేటెడ్ హార్ట్‌తో, సిన్సియర్ హార్ట్‌తో వాటిల్ని మనం మానుకోవడానికి ఒక కంకణం కట్టుకొని, దృఢ నిశ్చయం చేసుకొని, చెడు ఆలోచనలు, చెడు చూపులు, ఈ మొబైల్ టైము, లేతే టీవీ ముందు ఎక్కువ కూర్చోవడం, ఈ పోర్నోగ్రఫీ చూసే భయంకరమైనటువంటి అడిక్షన్ అయిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటివి ఉంటాయి. అవన్నీ మానుకోవడం కోసం ఈ సీజన్‌ని మనం ఒక డెడికేషన్‌తో చూడడం చాలా మంచిది. చాలామంది పేదలు ఉంటారు. వాళ్ళని బాధపడుతుంటూ వాళ్ళు చూస్తుంటాం. అలా చూడడంతో ఆపేయకుండా దాన్ని లవ్ ఇన్ యాక్షన్. వి హావ్ టు షో అవర్ లవ్. ఆ బాధ చూడడం కాదు గానీ, దాన్ని క్రియల్లో చూపించి, వాళ్ళకి మనం ఎంతవరకు హెల్ప్ చేయగలమో, ఎంతవరకు సాయం చేయగలమో, వాటిల్ని మనం చేయడం వలన ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ లెంటెన్ సీజన్ మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తదనమాట. కాబట్టి మన విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని సంపూర్తి చేయవాడు అనేటువంటి యేసు వైపు చూస్తూ మనము ముందుకు ఈ యొక్క ఆత్మీయ పరుగు పందులో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ముగింపుతో మనం చిన్న ప్రేయర్ లాగా మనం చేసుకొని మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. చివరిలో అంటే అప్లికేషన్ గురించి చూస్తే ఈ లెంట్ ఫాస్టర్స్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం, సెల్ఫ్ డినయల్, మనల్ని మనం ఉపేక్షించుకోవడం, దేవునికి దగ్గరగా రావడం అనేటువంటిది మనం ఈ లెంటెన్ సీజన్లో మనం తీసుకోవాలి. మీరు ఆ దేవుని యొద్దకు రండి. ఆయన మీరు వస్తే అప్పుడు సాతానుడు ఎదిరిస్తే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. మనం ద మోర్ వి కమ్ క్లోజర్ టు గాడ్, ద మోర్ గాడ్ విల్ కమ్ క్లోజర్ టు అస్. అది ఆ వాక్యము, ప్రార్థన, ఉపవాసం దీనిలో ఇది మనం చేయగలుగుతాం. అలాగే కీర్తన 51:10లో కూడా
దేవా నా హృదయాన్ని పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను మరలా పునరుజ్జీవింపజేయు అని దావీదు పాడినట్టుగా ఆ కీర్తనలో మనం చూస్తాం. తర్వాత మన ఈ యొక్క పాపపు డిజైర్స్ని వాటన్నిటిని కూడా సిలువ వేసి మనం ప్రభు కోసం విజయవంతముగా ప్రభు ఎలాగైతే అపవాదిని ఎదిరించి ఓడించి జయించాడో ఆ రీతిగా మనం ఆ, ఈ లెంటన్ సీజన్ ఉపయోగించుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. మనం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ చిన్న ప్రేయర్ లాగా నేను రాశాను మామూలుగా ఇదంతా ధ్యానిస్తున్నప్పుడు. ప్రభువా, ఈ లెంట్ కాలంలో ఆచారాలు కాదు, నీ హృదయాన్ని మాకు చూపించు. సిలువను లోతుగా గ్రహించడానికి నీ కృపను మాకు ఇవ్వు ప్రభువా. ఈస్టర్ ఆనందం నిజమైన అనుభవంగా మారినట్లు మమ్మను మార్చండి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్ అనేటువంటి చిన్న ప్రేయర్ని ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న దీన్ని ఒక్క నిమిషం హృదయాంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా ఈ లెంట్ సీజన్లో అలాంటి కమిట్మెంట్తో నేను దీన్ని చేసుకోవడానికి, ఆ సిలువ ప్రేమను, సిలువ త్యాగాన్ని నేను గ్రహించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మరి లెంట్ గురించినటువంటి అనేక విషయాలని మాకు నేర్పించారు. వాటిని బట్టి మీకు వందనాలు. మరి మేము ప్రభా దీన్ని ఒక ఆచారంగా కాకుండా మరి రియల్ హార్ట్తో, రియల్ స్పిరిట్తో, ఒక రైట్ స్పిరిట్తో ప్రభా మరి మేము దీన్ని ఆచరించి మేము ఆత్మీయంగా ఇంకా లోతైనటువంటి అనుభవంలోకి రావడానికి, ఇంకా లోతైనటువంటి ఉద్యోగకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, మరి మా చుట్టూ ఉన్న అనేక మందికి సిలువ ప్రేమను, పునరుత్థాన ఆనందాన్ని ప్రభావ మేము అందించడానికి మా జీవితాలని ఆ రీతిగా మరి మేము ప్రార్థనలోను, ఉపవాసంలోను, వాక్య ధ్యానంలోను, లోతైన అధ్యాయంలోను ఈ దినాలన్నింటిని మేము గడపడానికి, ఈ 40 దినాలు మాత్రమే కాకుండా ప్రభా జీవితాంతం 365 డేస్ కూడా ప్రభా మీ వాక్యంలో మేము ప్రార్థనలో ఎదుగుతూ ముందుకు కొనసాగడానికి, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా మీరు ఆయత్తపరచమని, దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్.